హలో ఎవ్రీవన్, జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. ఒక యూట్యూబర్ కి సంబంధించిన ఒక అప్డేట్ గురించి డిస్కస్ చేద్దాం. హలో సార్. హలో. ఎస్ సార్, యూట్యూబర్ నాగదుర్గ సో ఇప్పుడు రెమ్యునరేషన్ గురించి హాట్ టాపిక్ గా మారింది సార్. ఏంటి అసలుకి నాగదుర్గ కానీ ఎవరైనా కానీ వీళ్ళు ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు. మొదటగా చాలా వరకు అయితే చాలా ఆడియోస్ ఫస్ట్ రిలీజ్ అవుతాయి, తర్వాత వీడియో మేకింగ్ చేసుకొని డ్యాన్స్ మేకింగ్ చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఒక రకంగా ఈ డిజిటల్ విప్లవం వచ్చిన తర్వాత, యూట్యూబ్ లాంటి వ్యవస్థ, సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఈ ఫోక్ సాంగ్స్ అంటే జానపద గేయాలు, పాతతరం పాటలు, జనబాహుళ్యంలో ఉన్నటువంటి పాటలు, గేయాలు, జనరల్గా జానపదాలు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. ఎందుకంటే బావామర్దల సరసాలు, అత్తాకోడళ్ళ వెటకారాలు, వీటి మీద గ్రామీణ స్థాయిలో చాలా పాటలు ఉన్నాయి. దాంతోపాటు పొలం పనులు చేస్తున్నప్పుడు అలసట తీర్చుకోవడానికి వెనకటి తరంలో ఒక పాటలు పాడుతూ చేసుకోవడం అనేది ఉంది. ఈ జానపదం పేరులోనే ఉంటుంది. జానపద జనాల నోట్లలో ఉండే పదం అది. వాటి అంటే ఏది రాతరూపకంగా ఉంటుంది. చాలా వరకు పాటల్లో ఈ పాట ఇలా రాశారని తెలియదు. అంటే అది ఎప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచో నడుస్తూ ఉంటుంది, నోళ్ళలో నాడుతూ ఉంటుంది. సో అట్లాంటి పాటలు కూడా ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా తెలంగాణ సింగరు మంగ్లీ పాడుతున్న పాటలు ఏవైనా ఉన్నాయి, నన్న బాయిలోన బల్లి పలికే, ఇట్లాంటి ఇది కూడా జానపదం. జాల పోసినవే జంగమయ్య పాట, ఇట్లా ఇవన్నీ కూడా అంటే తెలంగాణ మీద వచ్చినటువంటి బతుకమ్మ పాటలు అన్నీ కూడా ఇప్పుడు రాసి ఇప్పుడు పాడినాయి. అవి కాకుండా పాతతరం పాటలు ఏవైతే ఉన్నాయి, పాత తరంలో ఉన్నటువంటి పాటల్ని వెనకట ఎవరో ఎక్కడో విన్నారు, అసలు అది సేకరణ చెప్తున్నారు, ఎవరు రాశారో కూడా ఐడియా ఉండదు. అట్లాంటి పాటల్ని సినిమా పాటలకు సరిదీటుగా మ్యూజిక్ కానీ, ఆ క్వాలిటీ విషయంలో కానీ, ఆ రిథం విషయంలో కానీ ఏది చూసుకున్నా సినిమాకు తీరిపోని రేంజ్లో ఈ రోజుల్లో గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫోక్ సాంగ్స్ అడావుడి బాగా నడుస్తూ ఉంది. ఒక రోజుల్లో అంటే మనకు ఆడియో, మనకు టేప్ రికార్డ్ క్యాసెట్స్ ఉన్నాయి. 15 రూపాయలు 12 రూపాయలు పెడితే కూడా ఆ క్యాసెట్లు అమ్ముడు పోకపోయేది. అంటే 10 రూపాయల క్యాసెట్, 30 రూపాయల క్యాసెట్ కూడా అమ్ముడు పోలే. ఇట్లాంటి ఫోక్ సాంగ్స్ అయినా కూడా వస్తున్నా అంత ఆర్థికంగా ప్రోత్సాహం ఉండకపోయేది. ఎప్పుడైతే ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయో, ఆ పాటను సోషల్ ప్లాట్ఫామ్లో పెడితే చూసి వ్యూస్ ద్వారా ఆ వ్యూవర్స్ చూసిన దాని బేస్లో వచ్చే డబ్బులు ఉన్నాయో, ఆ డబ్బుల్లో ఎంకరేజ్మెంట్ ఉండడంతో చివరికి ఒక సినిమా స్థాయి పాట అంత రేంజ్ ఖర్చు పెట్టి క్వాలిటీ కెమెరాలు అంటే 5-10 లక్షల కెమెరాలు పెట్టేసి షూట్ చేస్తూ, అంటే ఒక పాట షూటింగ్కే సాంగ్ రికార్డింగ్కే సుమారు 10 లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. వీటికేమి రైట్స్ కొనేవాళ్ళు ఎవరు లేరు. అంటే సినిమా మనం రిలీజ్ చేస్తే సినిమా పాటలు రైట్స్ కొనేవాళ్ళు ఉన్నారు, మ్యూజిక్ కంపెనీస్ ఉన్నాయి, కానీ ఫోక్ సాంగ్స్ లేవు. కేవలం సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటారు, దానికి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. వాటితో పాటు వాటికి సహకరించేటువంటి హెల్ప్ అయ్యేటువంటి ప్లాట్ఫామ్ ఏదంటే ఇన్స్టాగ్రామ్ లాంటి వాళ్ళు రీల్స్ చేస్తారు. ఆ పాటను వీళ్ళే పాడుతున్నట్టు, ఆ పాటకు అనుకూలంగా వీళ్ళు డ్యాన్సులు చేయడం, ఆ పాట వీళ్ళే పాడుతున్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం, వీళ్ళే డ్యాన్స్ చేస్తున్నట్టుగా చేయడం, వీళ్ళతో ఆ పాట ఇంకా ఫేమస్ అయిపోతా ఉంది. అట్లా ఫేమస్ అయిన దాంట్లోనే ఈ నాగదుర్గ లాంటి వాళ్ళు ఉన్నారు, మౌనిక లాంటి వాళ్ళు ఉన్నారు, నా పేరే ఎల్లమ్మని చాలా పాటలు ఉన్నాయి అమ్మాయి. ఇట్లా అందరూ కూడా ఫేమస్ అవుతున్నారు. వీళ్ళకు ఇంత ఖర్చు పెట్టి ఇంత రేంజ్ రిచ్గా తీస్తున్నప్పుడు వీళ్ళకి ఎంత ఆదాయం వస్తుందని ఒక సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. లేదు ఇంతమంది చూస్తున్నా ఇంత పాపులర్ అయింది కదా, అమ్మాయి ఎంత సంపాదించిందో అనుకుంటారు. సో రకరకాలుగా జనరల్గా సినిమా హిట్ అయినప్పుడు కానీ, ఇట్లా ఒక సాంగ్ కానీ లేదా ఏదైనా కానీ వాళ్ళు రెమ్యునరేషన్ అని సోషల్ మీడియాలో ఊరికనే గాసిప్స్ నడుస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకు డబ్బులు రావని కాదు, ఒకరికి 1,00,000 వస్తుంది, ఒక పాటకు 1,00,000 తీసుకునే వాళ్ళు ఉంటారు, 2 లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు, 5 లక్షలు తీసుకునే అంటే వాళ్ళే లిరిక్ రాసి, వాళ్ళే మ్యూజిక్ చేయించుకొని, వాళ్ళే డ్యాన్స్ చేసి, వాళ్ళే మేకింగ్ చేస్తే వాళ్ళదే ఓన్ ప్రొడక్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఏం తీసుకుని వచ్చింది లాభం అంతా వాళ్ళకే ఉంటుంది. లేదు వేరే ప్రొడక్షన్ వాళ్ళు ఉంటే ఇట్లాంటి సింగరు, ఇట్లాంటి డాన్సర్ను ఎంగేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రెమ్యునరేషన్స్ ఇస్తారు, తప్పేం లేదు, మంచి రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఈ రెమ్యునరేషన్ 1,00,000 ఉంటుందా 5 లక్షలు ఉంటుందంటే దాని డిమాండ్ బట్టి ఉంటుంది. మినిమం అయితే మరీ చీఫ్ రేట్లు అయితే లేవు. ఎందుకంటే ఒక కళాకారుని ప్రోత్సహిస్తున్న విధానానికి నేను సంతోషపడుతున్నాను.
ఎందుకంటే కళాకారుడు ఇంకేం పని చేయలేడు, వాడి మేధస్సంతా కూడా కళ అంతా కూడా కళ కోసం బ్రతుకుతుంటాడు. కళను గుర్తిస్తే, కళను ప్రోత్సహిస్తే ఇంకొక పాట వస్తుంది. అందుకనే ఇన్ని పాటలు వస్తూ ఉన్నాయి. ఒక పాట ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఒక 100 పాటల దాకా వచ్చాయి, జననాడుల్లో నడుస్తూ ఉంది. కళాకారు ఆ పాట హిట్ అవ్వడం వల్ల ఆ పాట ఇంకొక ఫ్లోక్ సాంగ్ రికార్డ్ చేస్తే మళ్ళీ ఒక సింగరు, మళ్ళీ ఒక రైటరు, ఒక మ్యూజిక్ స్టూడియో, వీళ్ళంతా కూడా మళ్ళీ కెమెరా యూనిట్, ఎడిటింగ్ యూనిట్, వీళ్ళంతా కూడా పని దొరికినట్టే కదా. సో అట్లాంటి వల్ల మంచిగా జరుగుతుంది, వాళ్ళకి మంచి ప్రోత్సాహిస్తున్నారు, మంచి అమౌంటే ఉంటుంది. ఇవన్నిటితో పాటు వాళ్ళకు ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది. ఇది వాళ్ళు కోరుకునేది. ఆ కాస్త ఆ పాట పాడేవాళ్ళు, ఆ డాన్స్ చేసేవాళ్ళు కొంచెం గ్లామర్గా ఉంటే, కొంచెం గ్లామరస్గా లుకింగ్ బ్యూటీగా ఉంటే, యంగ్ గర్ల్ అయి ఉంటే, ఏజ్డ్ వాళ్ళు కాకుండా, ఏజ్ వాళ్ళని కించవస్తలేరు. ఒకవేళ ఇట్లా యంగ్ గర్ల్ అయి ఉంటే, ఉదాహరణ వంగి లాంటి వాళ్ళు, ఇంకొక లాంటి వాళ్ళు ఉంటే, వాళ్ళకి కెమెరా లుకింగ్ బ్యూటీ ఉంటుంది కాబట్టి, విజువల్ బ్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకెక్కువ ఆపర్చునిటీ వస్తాయి, సెలబ్రిటీ హోదా వస్తుంది. టీవీ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ షోలలో వాళ్ళకు షోలలో గెస్ట్గా వస్తున్నారు, గెస్ట్ అపీరియన్స్కి వస్తారు, పార్టిసిపేట్కి వస్తారు. మనం చాలాసార్లు చూస్తాం క్విజ్ ప్రోగ్రాంలో, ఏదో గేమ్ షోలోనూ విఐపీలుగా వస్తారు. వీటితో పాటు ప్రైవేట్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. వాళ్ళ జీవన గమనంలో ఆ పాట పాడిన తరంలో ఎలాంటి ఐడియా వచ్చింది, ఎంత కష్టపడ్డాం, వాళ్ళ సార్థక బాధలు ఏంటి, ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది, సెలబ్రిటీ హోదా వస్తుంది. వీళ్ళల్లోకి ఎంతో అంత బాగుంటే బిగ్ బాస్ లాంటి షోలకు పిలుస్తున్నారు, వాళ్ళకు సెలబ్రిటీ హోదా వస్తుంది. మనం చూసాం, పేరు ప్రస్తుతం వార్తలు చెప్పకుండా ఇట్లా ఫేమస్ అయినంతా కూడా వస్తున్నారు. సో ఇట్లా మన నాగదుర్గకు కూడా మంచి హోదానే ఉంది, మంచి సెలబ్రిటీ హోదా ఉంది, మంచి డబ్బులు వస్తుంది, మంచి ఇంకా ఆమెకు సినిమాల్లో మంచి అవకాశాలు రావాలి, సినిమాల్లో కూడా పాటలు పాడేళ్ళను, సినిమాల్లో పాట రాయడానికో. మనకు బలగం చిత్రం డైరెక్టర్ వేణు నిర్వహణలో వస్తున్నటువంటి ఎల్లమ్మ చిత్రం ఒకటి కూడా వింటున్నాం. మరి అట్లాంటి దాంట్లో కూడా ఏమైనా అట్లాంటి సందర్భోచిత పాటలు వస్తాయా, అవకాశాలు ఎట్లా వస్తాయి అనేది కూడా మనం చూద్దాం, రావాలని కూడా కోరుకుందాం. సార్ నిజంగా ఇలాంటి వాళ్ళకి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అయిందంటే ఏమంటారు? ఎందుకంటే మూవీస్లో సక్సెస్ అవ్వాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి వారికి సెట్ కాక యూట్యూబ్లో ఇలా సక్సెస్ పొందడం కూడా నిజంగా యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా యూట్యూబే కాదు, ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి, సోషల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని చెప్పొచ్చు వాటిని. ఇవి వచ్చిన తర్వాతనే కళాకారులకు లేదా పొలిటికల్ జర్నలిస్ట్ కానీ పొలిటికల్ ఛానల్ కూడా మంచి లైఫ్ వచ్చింది. ఎందుకంటే నేను సినిమాలో పాట పాడాలి అంటే అది కొంచెం పరిమితి ఉన్నటువంటి సెక్టర్. అంటే సంవత్సరానికి 5-10 సినిమాలే ఉంటాయి. ఆ సినిమాల్లో వీళ్ళకి పాట అవకాశం ఇవ్వాలంటే ఈ సినిమా అనేది 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు ఎంతో బడ్జెట్తో సినిమాలు తీస్తున్నప్పుడు వీళ్ళు ఒకవేళ పాట ఇట్టు కాకుంటే వాళ్ళు నష్టపోతా ఉన్న భయానికి వీళ్ళకి అవకాశాలు రాకపోవచ్చు. కానీ ఇట్లా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటంటే చిన్న అమౌంట్ తోటి అయినా చేసుకుని ప్రయోగం చేస్తారు. సూపర్ డూపర్ హిట్ అయిందా మంచి పేరు వస్తుంది, రాకపోతే పెద్ద నష్టపోయేది కూడా ఉండదు. సో కాబట్టి ఇట్లాంటివి వచ్చినాయి కాబట్టే ఈ కళాకారులు, ఈ పాటలు పాడేవాడు, రాసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు, రకరకాల కళాకారులకు మంచి అవకాశాలు వచ్చినాయి. ఈ డిజిటల్ విప్లవం తర్వాత నిజంగా కళాకారులు అయితే ఎంతో అంత కళను నమ్ముకొని ఉన్న వాళ్ళు తన కళకు తృప్తినిస్తూ, తన నిజమైన కళ జీవితంలో జీవిస్తూ, తన వ్యక్తిగత జీవితంలో వృత్తి, వ్యాపారము, కుల వృత్తి ఏదో చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత కళాకారులకు మంచి రోజులు వచ్చాయని చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.